ಹಾಯ್ వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0 నాను మీ జోగిని వచ్చేసినాను. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, మన రాజకీయ నాయకులకు ఉన్న టాలెంట్ ఇంకెవ్వులకి ఉండదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పెత్తే నిజమైపోతుందని అనుకుంటారు మన నాయకులు. అందుకే రోజుకు ఎన్నో అబద్ధాలతో ప్రజల బుర్రలు ఈటెక్కించేస్తుంటారు. వాళ్ళ అందమైన అబద్ధాలకు డీజే మ్యూజిక్ కొట్టే ఎల్లో మీడియా ఇంకా ఉండనే ఉంది. ఈ వారం కూడా అలాంటి తమాషాలు చాలా తీసుకొచ్చాను. అవి ఏంటో చూసే ముందు హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. సామాన్యుడిపై కష్టమన్న బాబు గారు పక్కన నిలబడుకోయంటే నీ ఒక్కడి కోసం నేను వచ్చింది ఇక్కడికి. బాలకృష్ణకు రాచమల్లు చురకలు. గాలి గోటులోని దుమ్ముకు కూడా బాలిగా నువ్వు సమానం కాదు. పవన్ కళ్యాణ్ దర్జా చూసి బాలకృష్ణ కుళ్ళుకుంటున్నాడన్న పేరుని కొత్తలాడిపోతున్నట్టున్నాడు. అన్నయ్యని తిడితే తమ్ముడు సైలెంట్ అయిపోయాడన్న కేయపాల్. పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చేసింది దెబ్బకి. కోర్టు కేసులపై రేవంత్ రెడ్డి కామెంట్. ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట. రేవంత్ రెడ్డి పోజులు కొడుతున్నాడన్న కేటీఆర్. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించిన జగ్గారెడ్డి. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. విదేశీ భాషలు నేర్చుకుంటున్న తిరకాసు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉద్యోగుల డేటా మొత్తం నా దగ్గర ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏటేటి చేస్తున్నారో నాకు మొత్తం తెలుసు అని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు గారు. ఇది వరకు అందరినీ తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టడం లేదో అన్నారు. నమస్కారం సార్, తిట్టకుండా చెప్పండి. అందరు ఎమ్మెల్యేలకు చెప్తున్నా. ఏం చెప్తారు సార్ మొత్తం అందరు ఎమ్మెల్యేలకు? 1 to 1 చెప్తున్నా, వాస్తవాలు తెప్పించుకుంటున్నా. మీరు చెప్తే మీ ఎమ్మెల్యేలు మారుతారంటారా? మారే వరకు ప్రయత్నం చేస్తా. మరి మారకపోతే ఏం చేయాలో మీరేటి చెయ్యరని మీ ఎమ్మెల్యేలకు తెలుసు. వాళ్ళకి ఆ విషయం తెలిసిననే విషయం మీకు తెలిసినని మాకు తెలుసు. ఉద్యోగస్తులందరినీ సరిగా చూసుకుంటాం, కానీ అట్లని చెప్పి మేం పని చేయం అంటే మాత్రం కుదరదు. ఏం చేస్తారు సార్? ముందు నేను తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టడం లేదా సార్? ఇప్పుడు తిట్టను. మరి ఏంటి చేస్తారు సార్? మీరు ఎందుకు చెయ్యలేదు, ప్రజల దగ్గరకు వచ్చి మిమ్మల్ని నిలబెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అసలు ఎవరెవరో పని చేయటం లేదు, ఎవరెవరో పని చేస్తున్నారో మీకు ఎలా తెలుస్తుంది సార్? ఈ ఊర్లో ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఆ ఇన్ఫర్మేషన్ తమరికి ఎలా వస్తుంది అని? నా సెల్ ఫోన్ లోనే ఉంటుంది, ఎత్తుక్కునే పని కూడా లేదు. అవునా? అంటే ఆ మధ్య కేంద్ర నిఘా వర్గాలు మీ DCM సేవలో 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పారంట కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీ సెల్ ఫోన్లో ఉందా సార్? ఓకే ఇంకా చెప్పండి సార్, ఏం చేయమంటారు ఉద్యోగస్తుల్ని? ముందు మార్గం నేను హార్డ్ వర్క్ చేయమనడంలా స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఆ స్మార్ట్ వర్క్ ఎలా చెయ్యాలో అది కూడా మీరే నేర్పించండి సార్. ఒకప్పుడు విపరీతంగా కష్టపడేవాళ్ళం, పరిగెత్తిచ్చేవాడిని, ఇప్పుడు పరిగెత్తక్కర్లా. మరైతే ఇప్పుడు కూకోమంటారా? 10 గంటల నుంచి 5 గంటలు పనిచేస్తే మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు సార్. అదిగో అక్కడ ఎవరో ఏదో అడుగుతున్నారు సార్, పాపం చూడండి. పాలి అక్కడ ఆ పక్కన నిలబడుకో, ఆ పక్కన పెట్టి నిలబెట్టండి. ఎవరయ్యా అక్కడ పక్కన నిలబడమంటున్నారు కదా సార్? మీటింగ్ లో అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం. అరే మీతో ఏదో సమస్య చెప్పుకోవాలని వచ్చినట్టున్నాడు సార్ పాపం. పోలీస్ ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకు సార్? మళ్ళీ అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు, ఎందుకు సార్ ఇవన్నీ? రావాయంటే కోప్పడికండి సార్, పాపం అతనికి ఏం కష్టాలు ఉన్నాయో ఏటో. పక్కన నిలబడుకోయంటే. ఇదిగో బాబు, అనవసరంగా సార్ కోపం తెప్పించుకో, పక్కన నిలబడు. ఇంకో ఇది వరకు తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టలేదని ఇందాక చెప్పారు, మళ్ళీ తిడతారు, జాగ్రత్త. కుండల పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది? పాప అతను ఎవరో తన బాధ చెప్పుకుందామని వస్తే అతను మీకు విషపు చుక్కలా కనిపిస్తున్నాడా సార్? ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అని బాలయ్య సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మీరందరూ వినే ఉంటారు. ఇప్పుడు అదే డైలాగ్ని కొంచెం మార్చి తబలా మీ బావ ముందు వాయించు, మా ముందు కాదు
అని బాలయ్యపై ఆయన స్టైల్లోనే సెటైర్ వేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు రాసమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. నమస్తే సార్. మన బాలిగాడు ఏం మాట్లాడతాడంటే ఎవరు బాలిగాడు అదేంటి సార్ అలా అంటారు? బాలిగానికి ఎందుకు వచ్చారా ఈ మాటలంటే ఎందుకు వస్తున్నాయి? మ్యాన్షన్ హౌస్ వేసి హౌస్ లేకి పోయి ఏంటిది మళ్ళా చెప్తానా, మ్యాన్షన్ హౌస్ వేసి హౌస్ లేకి పోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి 2 చేతులు జోబులో పెట్టుకొని ఎత్తిన అద్దాలు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావా నువ్వు? సినిమాలో డైలాగులు చెప్పి అలవాటు అయిపోయినట్టుంది సార్. పువ్వు పట్టినారు మీరు. ఏమాత్రం కొవ్వు పట్టుంటారు సార్? రఫ్ గా ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు. అంటే బాగానే పట్టి ఉంటారు. నీకు మళ్ళా చెప్తానా, ఏంటి చెప్తారు? ఇంకొకసారి ఎప్పుడైనా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వాడు గీటు అని మాట్లాడితే ఏంటి చేస్తారు? ఇప్పుడు బాలిగా అన్యాయం, ఇంకా బాలిగా కాదు సారీ. వామో అంటే ఏం చేస్తారో చెప్పండి సార్. ఇంకా నీచంగా కూడా మాట్లాడతాం. బాలయ్య బాబుకే వార్నింగ్. అసలు ఆయన బ్లడ్ బ్రీడ్ ఏటో తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటిలోని దుమ్ముకు కూడా బాలిగా నువ్వు సమానం కాదు. మీరు కూడా ఎక్కడ తగ్గడం లేదుగా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్జా చూసి బాలకృష్ణ కొత్త ఉడికిపోతున్నాడని, అందుకే ఆ ప్రెస్టేషన్తో నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడని అంటున్నారు పేరు నానిగారు. అలా మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక ఐడియా కూడా చెప్పారు. నమస్తే గురుగారు. బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం, జామర్లు ఉన్న కారు ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. మరి డిప్యూటీ సీఎం అన్నాక ఆ మాత్రం అంగు ఆర్భాటం అడబడి ఉంటాయి కదా సార్. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. ఎవరు? బాలయ్య బాబా. మీకెలా తెలుసు? లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా మాటికి మ్యాన్షన్ హౌస్ అంటారు సార్ మీరు అందరూ. అందులో తప్పేటుంది. ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం? ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు. అదే బ్రీత్ అనలైజర్ సార్. బ్రీత్ అనలైజర్. అయితే ఇప్పుడు ఆ బ్రీత్ అనలైజర్ ఎందుకు సార్? ఆ బ్రీత్ అనలైజర్ లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఎందుకు సార్ పెట్టడం? అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. అసలు ఎందుకు సార్ మీరందరూ మూకుమ్మడిగా ఎంతో ఉత్తముడు సౌమ్యుడు అయిన బాలయ్య బాబు మీద పడిపోతారు? ఏం చేశాడు సార్ ఆయన? ఏం అన్నాడు సార్ ఆయన? తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారు అంతే కదా. మాత్రం దానికి అలా దాడి చేసేస్తే ఎలా సార్? ఆయన గొప్ప ఆర్టిస్ట్లకు చూడండి సార్. అదిగో అక్కడ కేఏ పాల్గొ రెడీగా ఉన్నారు. ఏపీ ప్రజలకు సీరియస్ గా క్లాస్ తీసుకుంటున్నారు. నమస్తే సార్. ఏంటి సార్ మ్యాటర్? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎంత అధ్వానంగా తయారైందో ఛీ అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది సార్ తమరికి? ఈ బాలకృష్ణ అయితే ఇంకా అధ్వానంగా. ఇదిగో మీరు ఎవరినన్నా ఏమన్నా అనండి, మా బాలయ్య బాబుని అంటే మాత్రం చాలా కోపం వస్తుంది సార్. ఆ ఎన్టీ రామారావు గారికి ఎంత చెడ్డ పేరు ఇలాంటి వాళ్ళు పుట్టడం. అంత కాని పని ఏం చేశారు సార్ బాలయ్య బాబు గారు? తాగేసి వచ్చాడని చాలా మంది అంటున్నారు. చచ్చా మీరేదో పొరపడ్డారు. బాలయ్య బాబు అలాంటోడు కాదు సార్. డాన్స్ అడిగితే పిలిచి మరి సెల్ఫీలు దిగుతారు. తెలుసా మీకు? ఒక తోటి యాక్టర్ అయిన చిరంజీవిని ఇంత ఘోరంగా తిట్టడం రైట్ కాదు కదా. ఏటి అన్నయ్యని తిడితే మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏటి అనలేదా? పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చేసింది అది దెబ్బకి. అది జ్వరం వచ్చింది కాబట్టి ఏటి అనలేదు, లేకపోతే తడాక చూపించేవాడు. నిజంగా జ్వరం వచ్చిందో ఈ తట్టుకోలేక తప్పించుకున్నాడు ఏమో సార్, మాకు కూడా తెలదు. ప్రజలకు కూడా బుద్ధి లేదు. అదేంటి సార్ ప్రజలేటి చేశారు సార్ మధ్యలో? ఇలాంటి దొంగలకి గజ దొంగలకి దుర్మార్గులకి మరలా మీరు ఓటేస్తే మీకు సిగ్గులేదు. పోన్లేండి సార్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియక ఓటేశారు. ఒకటి తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ జాగ్రత్త పడతారులేండి. తమకే ఇంగ్లీష్ వచ్చని కొంతమంది మేధావులుగా పోజులు కొడుతున్నారని అన్నారు సీఎం రేవంత్. కాసేపు ఇంగ్లీష్ పక్కన పెట్టి ఏరే భాషలు నేర్చుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు హితబోధ చేశారు ఆయన. నమస్తే సార్. అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటది. అవును, బానే ఉంటది న్యూయార్క్. న్యూయార్క్ అంటే న్యూయార్కే సార్. ఆ తర్వాత చెప్తారు జపాన్ లో టోక్యో చూడాలి, ఆహా అంటారు. అవును, అద్భుతంగా ఉంటది. అబ్బో టోక్యో గురించి చెప్పేదేముంది. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి
అసలు సింగపూర్ ఉంటది చూడాలన్నా అని చెప్తారు. అది బానే ఉంది. ఇదివరకు చంద్రబాబు గారు కూడా రోజుకు 3-4 సార్లు సింగపూర్ గురించి చెప్పేవారు సార్. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూస్తారు. ఏమో సార్ మేము చూడలేదండి. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెయ్యాలి కానీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అవసరమా అంటున్నారు సార్ కొంతమంది అపోజిషన్ పార్టీ. ఓ సినిమాలో చెప్తారు. ఏంటి చెప్తారు ఆ సినిమాలో? ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకని సార్? ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని మన సంసారం మొత్తం దివాలా తీసి అంతే కదా. అయ్యగోరు సంపాదన అంతా అమ్మగోరు బూటీ పారాలకే సరిపోయింది అన్నట్లు ఇద్దరు దివాలా తీస్తారు. ఇంకేంటి సార్ విశేషాలు? జపాన్ తో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. ఏం ఒప్పందం సార్? జపనీస్ లాంగ్వేజ్ నేర్పడానికి టీచర్స్ వస్తారు. ఇప్పుడు అందరూ జపనీస్ నేర్చుకోవాలా? జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఆ భాషలు ఇప్పుడు నేర్చుకుని ఏంటి చేయమంటారు? రష్యాలో ఇప్పుడు 30,000 ఉద్యోగ అవకాశ ఖాళీలు ఈ రోజు మనల్ని అడుగుతారు. అవునా? మరి పంపించారా? 1,000 మందిని మనం పంపించే పరిస్థితి ఉంది. నిజంగానే ఉద్యోగంగా వెళ్తే కాంపిటీషన్ చేతిలో తుపాకీ పెట్టి యుద్ధం చేయండి అని చెప్పరు కదా. జపాన్ లో 120 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. అవును సార్, అక్కడ వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ అంట కదా. తండ్రికి 100 ఏళ్ళు వచ్చేవరకల్లా కొడుకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఓహో. తండ్రి వ్యాపారం కొడుకు తీసుకోలేదు, ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు. మరి ఆ తండ్రి వ్యాపారం సంగతి ఏంటి సార్? ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటాడు. నాకెందుకని, నేను ఆల్రెడీ లైఫ్ లో సెట్ అయిపోయినాను. అయ్యో, మరి ఎలా సార్? ఆ 100 సంవత్సరాల తండ్రి నవ యువకుల కోసం చూస్తున్నారు. అంటే మనకేమైనా అవకాశం ఉంటుందా సార్? ఎవరైనా మీ దేశంలో యువకులు ఉంటే పంపించండి అని చెప్పి ఈ రోజు జపాన్ లో మనల్ని అడుగుతున్నారు. అబ్బే, మన వాళ్ళు కళ్ళన్నీ అమెరికా మీద ఉంటాయి సార్. ఇప్పుడు జపాన్కి ఎవరు వెళ్తారు చెప్పండి? అమెరికాకు పోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు. మరి ఎక్కడికి వెళ్ళమంటారు? మా అబ్బాయి ఫారెన్ లో జాబ్ చేస్తున్నాడని ఇక్కడ పేరెంట్స్ చెప్పుకోవాలి. పక్కన జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఉన్నాయి. అక్కడ ఇంగ్లీషు మాట్లాడతారా? ఆ దేశంలో ఎవరికి పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు. మరి మన వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప అక్కడ భాషలు రావు కదా. ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావి అని కొంతమంది పోజులు కొడుతుంటారు. అయితే ఇప్పుడు అర్జెంట్ గా రష్యన్, జర్మన్, జపనీస్ నేర్చేసుకొని అక్కడికి వెళ్ళిపోమంటారా? ఉట్టుకి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరినట్టుంది అని రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు కేటీఆర్ గారు. కాంగ్రెస్ది అభయాస్తం కాదు, భస్మాసురాస్తం అని సెటర్ కూడా చేశారు. నమస్తే సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఏంటి సార్ మీరు? ఆయన ఏడు చేసిన నీరో చక్రవర్తి, రోము, రోమను అని తగులుకుంటారు. చెత్త తీసేటోడు లేడు. ఏంటి చెత్త తీయడం లేదా ఇప్పుడు సిటీలో? స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు. అంటే రాత్రులంతా చీకట్లోనే ఉంటున్నారా ప్రజలంతా? కానీ ఆయన ఏమో కొత్త నగరాలు కడతా అని చెప్పి కుదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నేను ఏం సిటీ సార్ అది? ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. కట్టనివ్వండి సార్, మంచిదే కదా. ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. అయినా ఆయన ఏం చేసినా మీకు నచ్చట్లేదు సార్. కట్టకపోతే కట్టట్లేదు అంటున్నారు, కడుతుంటే తిడుతున్నారు. ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది. అవునా? ఎందుకు వచ్చింది సార్ అంత నమ్మకం? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు. మరి నిజంగా ప్రజలు మర్చిపోయారంటారా? ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. అది నిజమే. మమ్మల్ని గెలిపించండి, మాది అభయహస్తం అన్నారు. మరి ఇప్పుడేంటి అంటున్నారు? ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇది అభయహస్తం కాదు, భస్మాసురహస్తం. అది సరే గాని సార్, మీ చేతుల్లో ఉంది కదా, అదేం కార్డు సార్? కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు. బాకీ కార్డా అంటే ఏటుంటది అందులో? కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు. ఓహో, ఏం చేస్తారు ఆ కార్డులు? ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. మీరు ఎన్ని బాకీ కార్డులు పంచినా, ఎన్ని విజిటింగ్ కార్డులు పంచినా గెలుపు మాదే అంటున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి పంచుతున్న బాకీ కార్డుల మీద ఫైర్ అయ్యారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. గత ప్రభుత్వం చేసిన బాకీలకు వడ్డీలు కట్టలేక నానా పాటలు పడుతున్నామని చెప్పారు. నమస్తే సార్. బీఆర్ఎస్ వాళ్ళు కార్డులు పంచుతున్నారు కదా, చూసారా? కొత్తగా ఏదో బకాయి కార్డులని. బకాయి కాదు సార్, బాకీ కార్డు. బాకీ కార్డు
అదే ఇంటింటికి పంచుతున్నారు వాళ్ళు. ఏంది ఆ బాకీ కార్డు? మీరు ప్రజలకు ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డారో ఒక కార్డు మీద రాసి ఇంటింటికి తిరిగి పంచుతున్నారు సార్. నవ్వుకుంటున్నారు జనం. ఎందుకు నవ్వుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. అంటే ఇప్పుడు మీరు ఏం బాకీ పడలేదంటారా? మీరు చేసిన బాకీ మేం తీరుస్తా ఉంటే మేము బాకీ పడ్డట. ఆ బాకీ కాదు సార్, మీరు ప్రజలకు పడిన బాకీ అంట. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది? అంటే మీరు ప్రజలకు ఏమి బాకీ లేరా? ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు, బాకీల పాలు చేసింది మీరు, సర్వనాశనం చేసింది మీరు. ఇప్పుడు అదంతా కాదు సార్, మీరు ప్రజలకు బాకీ పడ్డారా లేదా ముందా ఇష్టం చెప్పండి. ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా మేం పడ్డామా? మీరేనా అంటున్నారు సార్, బాకీ కార్డులు కూడా పంచుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్డులు పంచుతున్నారు కేటీఆర్ గారు? అసలు మీరు బాకీ ఉన్నారా లేదా ముందా ఇష్టం సెటిల్ చేసుకోండి. ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. భలేవారు సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు నిలదీస్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎవరైనా నిలదీస్తారా? ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? రాష్ట్రం దివాలా తీసింది, జనం అల్లల్లాడిపోతున్నారని అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇంకా ఆయన ఏంటంటే చెప్తారో ఎందాం. నమస్కారం సార్, ఏంటి సార్ పరిస్థితి? ఇవాళ రాష్ట్రంలో ఏమైంది? హాస్పిటల్ బంధు, కాలేజీలు బంధు, రేషన్ షాపులు బంధు, ఆటో డ్రైవర్లు నాగం చేస్తేవి, అంగన్వాడీలను, రేషన్ డీలర్లను నాగం పట్టించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరిని నువ్వు మోసం చేయలేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు సార్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. రైతులకు యూరియా లేదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు, అందరి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏ పని జరగడం లేదంటారా? కమిషన్లు మాత్రం దంచి వసూలు చేసుకుంటారు. ఈ కమిషన్లు ఏంటి సార్? రేవంత్ రెడ్డికి ఇచ్చే కమిషన్ మాత్రం ఫస్టే కట్టాలన్నట, బిల్డింగ్ కమిషన్. నిజమా? రిబేట్ లేదు, సబ్సిడీ లేదు, ఇన్స్టాల్మెంట్ లేదు. అయితే ఇప్పుడు మీరు ఏట అంటారు సార్? నీకు పోగాలని దగ్గర పడ్డది. అయ్యో ఏంటి సార్ ఏట మాటలు? డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్. అవును, డిఎన్ఎస్ అలవెన్స్ షార్ట్ గా డిఏ అంటారు. కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు. ఏట కొత్త డెఫినేషన్? డిఏ అంటే డోంట్ ఆస్క్. డోంట్ ఆస్క్ అంటే ఏంటి సార్? ఎవరు డిఏ అడిగేదే లేదు, ఇక డోంట్ ఆస్క్ అంటుండే. మీరు ఇలాగే మాట్లాడితే డోంట్ టాక్ అని అంటారు సార్, జాగ్రత్త. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని బాంబు పేల్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి గారు. తనకు బదులుగా పోటీ చేయబో క్యాండిడేట్ని కూడా పరిచయం చేశారు. ఆ క్యాండిడేట్ ఎవరో కాదు, ఆళ్ళ మేడం గోరే. నమస్కారం సార్. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, తొందర ఏంటి ఉంది? తొందర ఏం లేదు. మరి ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది. 3 ఏళ్ల తర్వాత ఈమె పూర్తి బాధ్యత అప్పచెప్తున్నా. ఏం బాధ్యతలు అప్పగిస్తున్నారు సార్ మేడం గారికి? నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. ఓహో, అంటే నన్ను జరిగిపోండి అని అర్థమా? అబ్బే అలా ఎందుకంటావు సార్? మరి ఓ అన్నారేంది? మరి మీరు అలా సడన్ గా షాక్ ఇచ్చేసరికి ఏమన్నాలో తెలియక ఓ అన్నాం సార్. సరే, అయితే వచ్చే ఎలక్షన్కి మేడం గారికి ఓట్లు ఏమంటారు, అంతే కదా? నేను ఓట్లు అడుగుతలే. మరి ఏడు చెప్పదలుచుకున్నారు మీరు? ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. అలా కాదు సార్, మేడంకు బాధ్యతలు అప్పచెప్పి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఓహో, మీరు వెనకాల నడిపిస్తారన్నమాట. అయినా మేడం ఎందుకు సార్ ఇబ్బంది పెట్టడం, మీరే పోటీ చేయొచ్చు కదా. నా వయసు ఇప్పుడు 59. 59 అంటే పెద్ద వయసు ఏం కాదు సార్ పాలిటిక్స్లో. మీ పార్టీలో 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా యువ నాయకుల కింద లెక్క సార్. మీరే పోటీ చేయండి సార్. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయాలి. ఇంక మీరు డిసైడ్ అయిన తర్వాత చెప్పే డేట్ ఉంది, అలాగే కానివ్వండి. ప్రకాశ్ అని ఏదో చాలా సీరియస్గా చదువుకుంటున్నాడు, బుక్లో కూడా ఏదో రాసేసుకుంటున్నాడు. ప్రకాశనియా ఏంటది, ఏంటి చేస్తున్నావు? ఆ పుస్తకాలేంటి? పొజోలిస్తా నే బేస్ పొకాయి మన్యా. ఏటా భాష? జోగన్న ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయబాకు, నీకు దండం పెడతా అని రష్యా భాషలో చెప్పాను. ఓహో, నీకు రష్యా భాష కూడా వచ్చా? నేర్చుకుంటున్నానన్నా. ఇదిగో ఈ పుస్తకాలన్నీ అయ్యే. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ భాషల్లో వేసుకోవాల్సిన అవసరం ఏంటి వచ్చింది? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావనా? ఎంత చక్కా పోయి రష్యాలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. రష్యాలో సెటిల్ అవడం ఏంటన్నయ్య? మరి ఏం చేయమంటావు జోగన్న? నేను ఏ పని చేసినా, ఏ వార్త తెచ్చినా కూడా అదేంది ఇదేంది అని కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా పెగతానే ఉంటావు. అందుకే ఈ జాబ్ రిజైన్ చేసేసి ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. ఇప్పుడు అది కాదన్నయ్య. హలో
కొనిచివా టమాటా జాజాకి నాని షీతరు ఆమెగా హికుచికి నామి చూసి మాషీనా ప్రకాశన్యా ఇందాక నువ్వు మాట్లాడిన రష్యన్ భాషకు ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన దానికి కొంచెం తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. రెండు ఒకటేనా? కాదు జోగన్న, అది రష్యా భాష, ఇది జపాన్ భాష. అంటే జపనీస్ కూడా నేర్చుకుంటున్నావా? ఫారిన్ లో సెటిల్ అవ్వాలంటే తప్పదు కదా. అది సరేగాని ఇందాక ఫోన్లో జపనీస్ భాషలో ఎవరితో మాట్లాడావు? జపాన్ లో నాకు ఒక రిపోర్టర్ ఫ్రెండ్ ఉన్నాడన్నా. భాష మీద పట్టు కోసంగా అప్పుడప్పుడు అతనితో మాట్లాడుతూ ఉంటా. అవునా? అసలు అతనితో ఏం మాట్లాడావు? మీ దేశంలో కూడా నాయకులు చెరువులు కబ్జా చేస్తారా, అక్కడ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేటు పెంచేస్తారా అని అడిగానన్నా. బాగా రాటు వెళ్ళిపోయావుగా. అస్తాడు గగాసిన్ వెల్చా జరిస్తే హ్యాట్ జామ్ మిట్టా గసన్ నెల్లూరు షిఫ్ట్ చూపే సూపర్. పర్వాలేదు, జపనీస్ భాష ఇరగదీసేస్తున్నావుగా. ఇది జపనీస్ కాదు జోగన్న. జపనీస్ కాదా? మరే భాష? జర్మనీ భాష. జర్మనీనా? ఓ నీ దొంపదాగా ఆ భాషలన్నీ నిజంగానే నేర్చుకుంటున్నావా, లేకపోతే నాకు తెలియదు కదా అని నోటుకొచ్చింది ఏదో వాగేస్తున్నావా? సోవారస ఇల్లు జుగాసీసా సోవాసీసో గుచ్చుక్కు హాస్టలే. మళ్ళీ ఇదేంటిది? చాలా తేడాగా ఉంది. ఇది కొరియన్ లాంగ్వేజ్ అన్నా. ఒకవేళ సౌత్ కొరియాలో కానీ జాబ్ వస్తే అవసరం పడుతుందని అది కూడా నేర్చేసుకుంటున్నా. దీని అర్థం ఏంటన్నయ్య? దీనికి అర్థం ఏంటంటే మీ దేశంలో కూడా పశువులకి హాస్టల్లో ఉండాయా అని మా కొరియన్ మిత్రుడిని అడిగాను జోగన్న. ఇప్పుడు నువ్వు ఈ భాషలన్నీ నేర్చుకొని పార్నెల్లి ఏటి చేస్తావు? జోగన్న, రష్యా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియాలో బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నాయని జోగన్న. అక్కడ భాషలు కానీ నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ అంట. అక్కడికి వెళ్ళి 2 ఏళ్ళు పనిచేసి ఫుల్గా సంపాదించుకుని ఇండియాకి తిరిగి వచ్చి రాజకీయాల్లో చేరతా, టికెట్ కొనేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, అదృష్టం ఉంటే మంత్రి కూడా అయిపోతా. అది సరే గాని ఈ భాషలన్నీ నేర్చుకుని వెళ్తే ఆ దేశాల్లో ఉద్యోగాలు ఇస్తానని ఎవరు చెప్పారు నీకు? ఒకడేమన్నా ప్రతిదానికి కోర్టులో కదా జడ్జి అడిగినట్టుగా ప్రూఫ్లు అడుగుతానే ఉంటావా? సరే అటు చూడు. జపనీస్ లాంగ్వేజ్ నేర్పడానికి టీచర్స్ వస్తారు. ఎవరైనా మీ దేశంలో యువకులు ఉంటే పంపించండి అని చెప్పి ఈ రోజు జపాన్ లో మనల్ని అడుగుతున్నా. అర్థమైంది కదా నీకు ఇప్పుడు? పెద్ద ప్లాన్ వేసావుగా జోగన్న. నాకు తెలియక అడుగుతానా, రష్యా బాగుంటుందా సౌత్ కొరియా బాగుంటుందా? నార్త్ కొరియాకి వెళ్ళు, అక్కడ కిమ్ ఉంటాడు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇద్దరు కలిసి. ఏంది జోగన్న నువ్వా? శుభం బలకరా పెళ్లి కొడక అంటే కిమ్తో పోయి కబడ్డీ ఆడమన్నట్టుంది. నేను ఫారిన్ లో సెటిల్ అవుతున్నానని కుళ్ళు కదా నీకా? ఏడ్చినట్టే ఉంది. ఇంక ఏటకి న్యూస్ ఏమీ లేనట్టేనా? విజయ్ టు రష్మికాక కాన్యాకు షిటాయో. ఇదేంటిది? విజయ్ దేవరకొండ రష్మికకి ఎంగేజ్మెంట్ అయిందని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని జపాన్ భాషలో చెప్పాను జోగన్న. ఇంకా చెప్పింది చాలు, ఆఫీస్కి వచ్చే తొందరగా. ఇప్పటికే నీ బహుభాషా ప్రావీణ్యంతో నా బుర్ర ఈటెక్కిపోయింది. జోగన్న, ఏటి ఇప్పుడు జర్మనీలో నాయకులు ఉచిత హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఎగ్గొడుతుంటారా అన్నా? నాకు ఇంకొక డౌట్ అన్నా, జపాన్లో జంతికలు దొరుకుతాయా? ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను తీసుకెళ్లి అంటార్కిటికాలో వదిలిపెడతాను. అక్కడ ఏ భాష ఉండదు, నాకు ఈ తలనొప్పి ఉండదు. అస్తాడు గగాసిన్ వెల్ఫేర్ హాడియా మిట్టా గాసన్ చలా నెల్లూరు కప్పలకొండ. మాటకు మాట, పంచుకు పంచు. ఇవి ఇవాల్టి ముచ్చట్లు. మరిన్ని జామ్ చటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.